సౌండ్ బ్యాక్ వినపడుతుందా సరిగ్గా? కొద్దిగా రీసౌండ్ వచ్చినట్టు అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఓకేనా? రైట్, గుడ్. సో మొట్టమొదటిగా మెట్పల్లి టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్. 3వ వార్షికోత్సవం సందర్భంగా సమస్త మానవాళి దుఃఖంలో ఉన్న సమయంలో, సమస్త మానవాళి దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు ఈరోజు భూమిపైన 99% మంది ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నారు. మరి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఈ భూమి ఇలా ఎందుకుంది? మారిపోయి ఉండాలి కదా. సో ఆధ్యాత్మికత అంటే అందరికీ కేవలం అర్థించడం, ప్రార్థించడం అన్న భావనలో ఉన్న సమయంలో ఆధ్యాత్మికత అంటే విగ్రహాల ముందు మోకరిల్లి మన కోరికల్ని తీర్చుకోవడం కోసం మనం చేసే కర్మలు అనుకునే సమయంలో, ఆధ్యాత్మికత అంటే అడుక్కోవడం కాదు. ఆధ్యాత్మికత అంటే ఆది నుండి ఉన్నటువంటి నీ ఆత్మకథ. నీ ఆత్మకథని నీవు తెలుసుకోవాలి అని చెబుతూ మనందరికీ మన ఆత్మకథని తెలుసుకునే అద్భుతమైన సాధనా మార్గాన్ని, ఆనాపానసతి ధ్యాన సాధనా మార్గాన్ని మనకు అందించి చీకట్లో ఉన్నటువంటి మన జీవితాల్ని ప్రతిరోజు దీపావళిగా చేసినటువంటి పరమాత్మ స్వరూపులు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు నరేంద్ర. ఈ కట్టె భూమి పైన పుట్టి 51 సంవత్సరాలు. 34-35 సంవత్సరాలు ఈ భూమి పైన నేను చేసింది ఏమీ లేదు, పొందింది ఏమీ లేదు. అనేక పరిస్థితుల కారణంగా తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయాను ఒకనొక సమయంలో. భగవంతుడు అంటే నమ్మకం లేదు, గురువులంటే గురి లేదు, జీవితం అంతా అస్తవ్యస్తం, గందరగోళం, దుఃఖపూరితం. ఎన్నో రకాల శారీరక సమస్యలు, ఎన్నో రకాల మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు, వీటన్నిటితో ఉన్నటువంటి ఒకానొక సగటు మానవుడు కంటే తక్కువలో ఉన్నటువంటి మానవుడు ఈ నరేంద్ర ఆసూరి 2007 కంటే ముందు. మా ఆవిడ పావని, ఆమె ఒకరోజు ఏమన్నదనంటే, నా పరిస్థితి ఇట్లానే ఉన్నాయి, హాస్టల్స్ చుట్టూ తిరగడం, ఆవిడ హెల్త్ బాగుండేది కాదు, ఆమెను పట్టుకొని నేను తిరగడం, ఆమె గుళ్ళు గోపురాలు తిరగడం, చెట్టు కనిపిస్తే చెట్టుకు మొక్కడము, రాయి కనిపిస్తే రాయికి మొక్కడం, నాకేమో పడేది కాదు.
సో ఒకరోజు ఏమన్నదనంటే, ఏమండి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి బయటపడడానికి ధ్యానం చేస్తే మనం బయటపడొచ్చంట అని అన్నది. అదేంటి ధ్యానం చేస్తే బయటపడ్డం ఏంటి? ఇంతకేం చేస్తారంటే ఏదో కళ్ళు మూసుకొని ఏదో చేస్తారంట. నాకు మా ఆంటీ చెప్పింది. ఏ ఆంటీ అంటే అరుణజ్యోతి మేడం, కరీంనగర్. సో మా ఆవిడకి మేనత్త అన్నమాట. సో వాళ్ళకేం పని లేదు, నీకేం పని లేదు. కళ్ళు తెరుచుకునే ఇంత పని చేస్తూ ఉంటే కష్టాలు పోవట్లేదు, ఇంకా కళ్ళు మూసుకుంటే కష్టాలు పోతాయా? ఆవిడ ఒక ఎర్రి బాబులు, మీరొక ఎర్రోళ్ళు. ఏది చెప్తే అది వినడమే. అదంతా కుదరదు అని చెప్పేసి. సరే తను ధ్యానం చేసేది. తను ధ్యానం చేస్తుంటే నాకు చిరాకు వచ్చేది. చెప్పిన, నువ్వు ఇంకోసారి నాకు ధ్యానం చేస్తూ ఇంట్లో కనపడకూడదు. సరే చేయను అని చెప్పింది. అయినా ఏం చేసేదంటే, నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత దాక్కుని ధ్యానం చేసేది నాకు తెలియకుండా. సో ఒకరోజు ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి పాపం డోర్ వేసుకోవడం మర్చిపోయిందేమో. డోర్ తీసేసరికి ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చున్నది. ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను నీకు చెప్పిన ఆల్రెడీ ధ్యానం చేయొద్దు అని. ఇంకొకసారి నాకు ఎప్పుడైనా నువ్వు ధ్యానం చేస్తూ కనబడితే నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా అని చెప్పి. సో పాపం ఏం చేస్తారు ఇంకా, ప్రతిరోజు తాగడమే, ప్రతిరోజు మాంసాహారమే. 360 రోజులు మాంసాహారం తినేవాడు. ఆ యొక్క 5 రోజులు ఏదో దీపావళి, లక్ష్మీ పూజలు ఉంటాయి, శివరాత్రి, అట్లా ఒక 4 రోజులు 10 రోజులు మిస్ అయ్యేది అంతే సంవత్సరంలో. సో అలా ఉన్నటువంటి నాకు ఒకరోజు ఏమంటే మనము మాంసాహారం మానేద్దాము అని అన్నాడు. మాంసాహారం అన్న వర్డ్ వాడలేదు కానీ చికెన్ మటన్ మానేద్దాము అని అన్నాడు. చికెన్ మటన్ మానేద్దామని అంటే, మనం ప్యూర్ తెలంగాణ బిడ్డ. తెలంగాణ బిడ్డ అంటే ఎట్లుంటది? కళ్ళు గూడాలు కక్క ముక్క ఉండాల్సిందే. మీ మెట్టెల్ ఏరియాలో బాగా తెలుసు, మా మిస్సెస్ వాళ్ళ జగిత్యాలే. సో ఏరియా అంతా బాగా తెలుసు ఎట్లా ఉంటుంది. మెట్టెల్లో కూడా కాస్త బంధువులు, కొడుకులలో కూడా బంధువులు ఉన్నారు. ఆత్మ బంధువులు ఎక్కువైపోయారు కాబట్టి ఆ బంధువులు బంధువులు దూరం అయిపోయారు. సో అలా ఉన్న నాకు ఒకరోజు చికెన్ మటన్ మానేద్దాం. ఇక నువ్వు చికెన్ మటన్ వండి పెట్టుడు బంద్ చేసిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఎందుకు, నువ్వు మీ తల్లిగారింటికి వెళ్ళిపో, నీకు విడాకులు చేస్తా అని చెప్పి. ఈ కథలు నా దగ్గర కాదు, మాది పెద్ద కాతపీత కాందా అన్నది. ఇంటికి ఎవరు వచ్చినా సరే పొద్దు నుంచి రాత్రి దాకా తినడము, తాగడము. బ్రేక్ఫాస్ట్ తోటి నాన్ వెజిటేరియన్. ఆ బ్రేక్ఫాస్ట్ 9-10 అయిందంటే తాగడమే. సో ఇలా మంచి కళ్ళు దొరుకుతాయని చెప్పి జైత్యాలకి నీళ్ళు దాకా వచ్చి తాగిపోయేవాళ్ళు. సో అలా ఉండేది. బుద్ధి సరిగా లేనోడికి శుద్ధులు చెప్తే వింటారా ఎవరన్నా? బుద్ధి భ్రష్టు పట్టిపోయింది నాదొక. శుద్ధులు చెప్తే వింటామా? రావణాసురుడు విన్నాడా విభీషణుడు చెప్తే? మండోదరి చెప్తే విన్నాడా రావణాసురుడు? వినలేదు. సో అలా ఉండేది నా లైఫ్. వినలేదు నేను ఎప్పుడు. 2007లో తిరువన్నామలై నన్ను పట్టుకొని పోయారు బలవంతంగా. అక్కడ మా ఫ్రెండ్ ఉండేవాడు. వాడేమన్నాడంటే, అరే మామ వచ్చేసి 31 డిసెంబర్ చెన్నైలో చేసుకుందాం అన్నాడు. సో నేను మెట్రోపాలిటన్ సిటీస్లో చేసుకున్నాను, చెన్నైలో చేసుకోలేదు 31 డిసెంబర్.
సో 31 డిసెంబర్ చెన్నైలో చేసుకుందామనే ఆశతోటి తిరువన్నామలై పోయినాను. అంతేగాని ఏదో ధ్యానం చేద్దామనో బాగుపడదామనో కాదు. సో అక్కడ దానికి చాలా పెద్ద కథ. పత్రిజీని చూడడం మొట్టమొదటిసారి 2007 డిసెంబర్ 27 ఉదయం 10 గంటలకి. పత్రిజీని చూసినప్పుడు మొట్టమొదటిసారి నాకు అనిపించింది ఏంటంటే, ఇతను నాకు ఎందుకో కొత్తగా అనిపించట్లేదు. ఎక్కడో చూశాను నేను, ఎక్కడో కలిసినట్టుంది, ఎక్కడో మాట్లాడినట్టుంది. సహజంగా మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అలానే అనిపిస్తుంది. సో అప్పుడు తను డయాస్ మీదకి వచ్చాడు. డయాస్ మీదకి వచ్చిన తర్వాత 2 మాటలు మాట్లాడాడు. ఏ దేవుడు లేడు, నువ్వే దేవుడు. సైలెన్స్. నువ్వే దేవుడు అన్నాడు. నాకు నువ్వే దేవుడు అన్న విషయం అర్థం కాలేదు, కానీ ఏ దేవుడు లేడు అన్న విషయం బాగా ఎక్కేసింది. ఎందుకంటే నా ఆలోచన అట్లానే ఉండేది, ఏ దేవుడు లేడు. ఎందుకు అనంటే గుళ్ళు గోపురాలు చర్చిలు మసీదులు మందిరాలు అన్నిటికి వెళ్తున్నారు, కానీ మనిషి లోపల మార్పు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు. పొద్దున్న లేవగానే 7 గంటలకు చక్కగా స్నానం చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి హనుమాన్ చాలీసా చదివి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి రాగానే టిఫిన్ చేసి 9 గంటలకి తాగడం స్టార్ట్ చేసేవాడు. తాగి పెళ్ళాన్ని కొట్టేవాడు. అరే వీడేంటి ఇలా ఉన్నాడు, పొద్దులేమని గుడికి పోతున్నాడు, తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు, ఒక రాక్షసుడిలాగా ఉన్నాడు. సో గుడికి వెళ్ళడం ద్వారా మనిషి మారడు. గుడికి వెళ్ళడం ద్వారా మనిషి మారడు. ఎందుకు మారడంటే అక్కడ ఒక రాయి ఉంది, భగవంతుడు లేడు అన్న నమ్మకానికి వచ్చేసాను నేను. సో అలా నేను దూరం అయిపోయాను భగవంతుడు. జనరల్గా ఎవరైనా కష్టాలు వస్తే దేవుడు గుర్తుకొస్తాడని అంటారు. ఇన్ని కష్టాల మధ్యలో కూడా అదేం దరిద్రం కానీ నాకు దేవుడు గుర్తురాల. దేవుడు గుర్తుకు రాలేదు నాకు. ఏం గుర్తుకొచ్చింది? బార్ అండ్ రెస్టారెంట్ గుర్తుకొచ్చింది. అక్కడ కూడా దేవుళ్ళ పేర్లే ఉండి వస్తాయి. రామ బార్ అండ్ రెస్టారెంట్, కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్. సో దానికి అటువైపు వెళ్ళిపోయాను నేను. సో ఆ సమయంలో వీళ్ళందరూ గురువు అంటున్నారు. గురువు అన్నటువంటి ఒక వ్యక్తి ఏ దేవుడు లేడు అంటున్నాడు. అది ఎక్కేసింది నాకు ఇక్కడ. దాని తర్వాత ఎవరు నీకు గురువు కాదు, ఏ గురువు కాళ్ళకి నీవు దండం పెట్టే అవసరం లేదు అన్నాడు. ఇది ఇంకా ఎక్కేసింది. సో నా ఆలోచన అదే ఉండేది. ఎవరైనా గురువు అనే పేరుతో వస్తే వాళ్ళని ఒక తిరస్కారంగా చూసేవాడిని, కోపం వాళ్ళంటే బాగా. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన గురువులందరూ ఎలా ఉంటారో నాకు తెలుసు. వీళ్ళేంది గురువులు అని అనుకునేవాడిని. గురువులు అంటే ఏముంది, అంత అడుక్కోవడమే. నాకు అది ఇయ్యు, నాకు ఇది ఇయ్యు, నా కాళ్ళకు దండం పెట్టు, నాకు దక్షిణ ఇంత ఇయ్యు, నాకు ఇంత ఇస్తే ఇంత వస్తా, లేకుంటే రాను. సో అవన్నీ చూసేసరికి నా గురువులు అంటే ఒక రకమైన తిరస్కార భావం ఏర్పడింది. ఇంటికి గురువులు వస్తుంటారు కదా. సో ఒకసారి మా నాన్నగారు ఏమన్నారంటే, అరే గురువుగారికి దక్షిణ ఇచ్చి దండం పెట్టమన్నాడు. 50 రూపాయలు ఏదో ఇచ్చి దండం పెట్టమన్నాడు. నేను ఒకటే మాట అన్నా, డబ్బులు నేనే ఇచ్చి నేనే దండం పెట్టాలి, నేను పెట్టా అని చెప్పి. అయితే అతన్ని నాకు డబ్బులు ఇవ్వను, నేను అతనికి దండం పెడతా. లేదా నేను డబ్బులు ఇస్తే అతనికి, అతన్ని నాకు దండం పెట్టమను. 2 నాకేనా లాస్ అంటే మా నాన్న కొట్టిండు నన్ను. వీడు ఎట్లా బాగుపడతాడో అనుకొని చాలా బాధపడేవారు. మా ఇంట్లో మా తమ్ముడు మా చెల్లెలు అందరూ పద్ధతిగా పూజలు పునస్కారాలు అన్ని బాగానే ఉండేవి. సో అలా ఉన్న నాకు నువ్వు ఏ గురువు కాళ్ళకి దండం పెట్టే అవసరం లేదన్నాడు.
అమ్మ బాబోయ్, ఇతను ఎవరో నా లెక్కన పిచ్చోడు ఉన్నాడు అనుకున్నా. ఎందుకంటే నన్ను అందరు పిచ్చోడని తిట్టేవాళ్ళు. కొంచెం గడ్డం తెల్లగా ఉంది కాబట్టి పెద్ద పిచ్చోడు అనుకున్నా. సో ఈ పెద్ద పిచ్చోడు ఎవరో నా లెక్కనే మాట్లాడుతున్నాడు. అప్పటిదాకా నేను పత్రికని చూడలేదు ఎప్పుడు. వీళ్ళ ఫోటో చూడమని చెప్తే కూడా ఏ పో నాకేం పని, నేను చూడలేదు. సో మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆ విన్న మాటలు నాకు ఎక్కేసినాయి. సో అలా నా ఈ జన్మలో 152 సంవత్సరాల తర్వాత పత్రిజీని కలవడము, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో నా ప్రయాణం ప్రారంభం కావడం జరిగింది ఆ రోజు నుండి. సో దాని తర్వాత పత్రిజీ ఏం చెప్పారు, దాని తర్వాత మళ్ళీ చాలా జరిగాయి సంఘటనలు. అంటే నేను ఎప్పుడు ఏది కూడా అంత సామాన్యంగా నమ్మేవాడిని కాదు, ఎవరు చెప్తే వినేవాడిని కాదు, చాలా మొండి. ఎవరు చెప్పినా వినలేదు. ఈ భూమి పైన మా అమ్మ నాన్న చెప్పిన మాటలు కూడా వినలేదు. ఈ భూమి పైన ఎవరైనా ఒక వ్యక్తి మాటలు విన్నాను, ఒకరు చెప్పిన మాటలు విన్నానంటే అతను కేవలం పత్రిజీ మాత్రమే. సో ఆ పరిస్థితులలో పత్రిజీ అసలు ఏం చెప్తున్నారు, ధ్యానం అంటే ఏంటి అనేది ఏదో తెలుసుకోవాలని కోరిక స్టార్ట్ అయింది. సో పత్రిజీ చెప్పినవి వింటూ ఉండేవాడిని. అప్పుడు ఇంతగా ఇవన్నీ ఏమీ లేవు టెక్నాలజీ. 2007లో 8లో సో సిడీస్ ఉండేవి, ఆ సిడీస్ వింటూ ఉండేవాడిని. పత్రిజీ రాసిన చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి, 10 రూపాయలకు 15 రూపాయలకు దొరికేవి అప్పుడు. అంతకంటే ఎక్కువ డబ్బున్న పుస్తకాలు కొనాలంటే జేబులో డబ్బులు సరిపోయేవి కాదు. ఎందుకంటే జీవితం అంతా అప్పులపాలకే సరిపోయింది. నా శాలరీ అంతా కూడా ఫస్ట్ డే బార్లలో కట్టేసి వచ్చేవాడు. సో డబ్బులు ఉండేవి కాదు, చిన్న చిన్న పుస్తకాలు కొనుక్కుని చదివేవాడు. సో ఏదో అర్థమైనట్టు ఉండేది, అర్థం కానట్టు ఉండేది. పత్రిజీ ఏం చెప్పారు ఇప్పుడు, అయ్యా నువ్వు దేవుడివే అన్నారు. నాకు ఎప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, దేవుణ్ణి అయితే నేను ఇలా ఎందుకున్నాను? నా నెత్తిలో కిరీటము, చేతిలో బాణమో ఫ్లూటో ఏదో ఒకటి ఉండాలి, నాకేవో కొన్ని శక్తులు ఉండాలి. ఇట్లా కావాలనుకుంటే సృష్టించడము, వద్దనుకుంటే మాయం చేసేయడము, నాకేం శక్తులు లేవు. కానీ పత్రిజీ నన్ను దేవుడు అంటున్నాడు. నేను దేవుణ్ణి ఎలా అవుతాను, నేను దేవుడు అని ఏం చెప్పారు అసలు పత్రిజీ దీని గురించి వినడం ప్రారంభించాను. క్రమక్రమంగా అలా కూర్చునేవాడిని, రాత్రంతా అలా కూర్చునేవాడిని. ధ్యానం చేయాలని పెద్ద శ్రద్ధ ఏమీ లేదు, ఏదో నా కష్టాలు పోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ధ్యానం ద్వారా ఇవన్నీ ఎలా జరుగుతాయన్న నమ్మకం మీకు అప్పటి నా లోపల నుంచి పోలేదు. కానీ ఎందుకు అలా కూర్చోవాలనిపించేది. ఎందుకు కూర్చుంటున్నామంటే ఏ కారణము లేదు, జస్ట్ అలా కూర్చుండిపోయేవాడిని రాత్రంతా. కళ్ళు మూసుకునేవాడిని. ఆ శ్వాస అంటారో ధ్యాస అంటారో అది ఏమీ తెలియదు, కానీ అలా కూర్చునిపోయేవాడిని నేను రాత్రంతా. కింద పడతానేమోనని భయం వేసి ఇట్లా వీపుకి దిండు కట్టుకునేవాడిని. దిండు ఇట్లా టవెల్ తోటి కట్టుకుని ఒక కార్నర్లో అలా కూర్చుండిపోయేవాడిని రాత్రి. ఎందుకు కూర్చుంటున్నానో తెలియదు. ఎవరు అక్కడ అప్పుడు మా దగ్గర ధ్యానం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరికి అడగాలో తెలియదు. పత్రిజీ చెప్పింది మాత్రం వింటూ ఉండేవాడిని. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి రాత్రి భయం వేసేది, ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. అంత లోపల సెంటర్ స్టార్ట్ చేశాం. సెంటర్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, నేను ఒక్కడే కూర్చునేవాడిని సెంటర్లో. బయటికి వెళ్ళే బుద్ధి అయ్యేది కాదు. ఫ్రెండ్స్ అందరూ మాయమైపోయింది.
ఇక తినడం తాగడం మానేసిన తర్వాత ఇంటికి చుట్టాలు రావడం మాయమైపోయింది. అందరూ ఆపేశారు, ఎవడు వచ్చేవాడు కాదు. ఇంటికి చుట్టాలు రావట్లేదు, ఫ్రెండ్స్ లేరు, ఒక్కడిని ధ్యానం చెప్తే వినేవాళ్ళు లేరు. నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే దోబిక కుత్త నా గరక నా గార్క. సో రెంట్కి చెడ్డ రేవర్లాగా అయిపోయింది. ఇప్పుడు ధ్యానంలో ఉండలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. సో ఆ పరిస్థితులలో నేను ఆసరాగా తీసుకున్నది ఏంటిదనంటే పత్రిజీ అందించినటువంటి జ్ఞానం మాత్రమే. నా లోపల ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకి ఎక్కడో చోట సమాధానం దొరికేది దాంట్లో. ఒక శ్రీకృష్ణ సందేశం విన్నప్పుడు కానీ, ఒక ఆధ్యాత్మిక శాస్త్రం విన్నప్పుడు కానీ, ఒక యోగ పరంపర విన్నప్పుడు కానీ, లేదా పత్రిజీ చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు చదివినప్పుడు కానీ, పత్రిజీ చెప్పినటువంటి సాహసం అనే కాన్సెప్ట్ చదివినప్పుడు కానీ, అపోదీపోభవ అనే కాన్సెప్ట్ చదివినప్పుడు కానీ, నా లోపల ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. సో అక్కడే వెతుక్కున్నాను నేను. క్రమక్రమంగా నాకు ఏ ఆలోచన మొదలైందంటే నాకు తెలియదు ఇంకేదో ఉంది. అన్ని రోజులు నాకు తెలుసు అని అనుకునేవాడిని బాగా. మూర్ఖులకి ఎవరైనా భారతరత్న ఇస్తే గనక అది నాకు ఇవ్వాలి ముందు. సో అలా ఉండేవాడిని. క్రమక్రమంగా నా లోపల ఆలోచన మొదలైంది, నాకు తెలియదు ఇంకేదో ఉంది. ఈ పెద్ద ఆయన ఏదో ఆత్మ అంటున్నాడు, పరమాత్మ అంటున్నాడు. ఆ ఆత్మ పరమాత్మ అని తెలుసుకోవాలంటే పూజలు చేయాలి, పూజలు వద్దంటున్నాడు మళ్ళీ. సో ఎలా తెలుసుకోవడం అనే ఆలోచన మొదలైంది. సో అప్పుడు క్రమక్రమంగా నేను చేస్తున్నది ధ్యానమా అన్న అవగాహనకు వచ్చాను. నేను చేస్తున్నది ధ్యానం అని నాకు అవగాహన రావడానికి దాదాపు సంవత్సరం కాలం పట్టింది నాకు. అప్పుడు కూర్చునేవాడిని అంతే, శ్వాస లేదు, ధ్యాస లేదు, ఏమీ లేదు, జస్ట్ అలా కూర్చునేవాడిని అంతే. మన మాస్టర్స్ వచ్చేవారు కొంతమంది, ఆదిలాబాద్లో క్లాసెస్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాము. పత్రిజీ కూడా ఇంటికి వచ్చేవారు రెగ్యులర్గా. నా యొక్క భాగ్యం ఏంటంటే నేను ఆదిలాబాద్లో ఉండడం. పత్రిజీ ఎప్పుడు నార్త్ ఇండియా వెళ్ళాలంటే వయా ఆదిలాబాదే వెళ్ళాలి కంపల్సరీ బై రోడ్. సో ఎప్పుడు వచ్చినా ఆగేవారు. పత్రిజీ వచ్చినప్పుడు అందరు ఏదేదో మాట్లాడేవారు, ఏదేదో అడిగేవారు. కానీ నాకు పత్రిజీ దగ్గర ఏమి అడగాలని అనిపించేది కాదు. అతని దగ్గర అలా కూర్చుంటే చాలు అని అనిపించేది. అతను పత్రిజీ నేను ఒకే సమయంలో శ్వాస తీసుకుంటున్నాను. పత్రిజీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడో చోట ఏకమవుతున్నాయి కదా అన్న ఆలోచన మాత్రమే ఉండేది. ఏదో అడగాలని ఉండేది కాదు. అందరూ చెప్పేవాళ్ళు, సార్కి అడుగు నీకు చెప్తాడు అని. నాకెందుకు అడగాలని అనిపించేది కాదు. చాలా మంది మాస్టర్స్ వచ్చేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు అక్కడ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఇక మాస్టర్స్ ఎంకరేజ్ చేద్దామని వచ్చేవారు. వారందరూ నరేంద్ర ఇట్లా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయి. అప్పటికి నాకు పిల్లలు లేరు, పెళ్ళై 10 సంవత్సరాలు దాటింది. మా ఆవిడకి పిల్లలు పుట్టరని చెప్పేశారు డాక్టర్స్. ఇక్కడ జగిత్యాలలో ఉన్నటువంటి దుర్గా డాక్టర్ అని ఒక మేడం ఉండేది. ఆవిడ చేసినటువంటి ఒక పొరపాటు ఆపరేషన్ వల్ల తన ఆరోగ్యం ఇంకా పాడైపోయింది. సో ఆ ఏజ్లో అసలు చేయించకూడదు. కానీ అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నాన్నగారు చనిపోయారు, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. మా అమ్మకి అంతగా తెలియదు. సో అలా పొరపాటు వల్ల పిల్లలు కూడా పుట్టరని చెప్పేశారు. సో దానికి సంకల్పాలు తీసుకో అని చెప్పేవారు. నాకెందుకు అడగాలని అనిపించేది కాదు. పత్రిజీ చెప్పినటువంటి ఒక మాట నాకు బాగా ఎక్కేసింది. లేనిది కోరరాదు, కోరకుండా
వస్తే కాదనరాదు, వస్తే వచ్చిందని సంబరపడరాదు, పోతే పోయిందని దుఃఖపడరాదు. ఇది ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇది మళ్ళీ ప్రతిదీ చెప్పారు, చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, ఎంత చేస్తే అంత వస్తుంది, చేయకూడనిది చేస్తే రాకూడనిది వస్తుంది. ఈ రెండు పట్టుకున్నాను నేను. లేనిది కోరరాదు, నేను కోరను. ఏమైనా కాదు, చేయవలసింది చేయమన్నారు కదా, ఏం చేయాలి? ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ఏం ఆచరించాలి? అహింసా ధర్మాన్ని ఆచరించాలి. ధ్యాన ధర్మము, అహింసా ధర్మం, ఈ రెండింటిని ఆచరించాలి. ఈ రెండింటిని ఆచరిస్తే చాలు, నేను ఇంకేమీ ఆశించను అన్న ఒక నిర్ణయం తీసేసుకున్నాను. ఎందుకు ఏం అడగాలని అనిపించేది కాదు. ఎందుకంటే అప్పటి వరకు దేవుణ్ణి అడిగింది లేదు. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి వచ్చి కూడా అడుగుతున్నామని అంటే దానికి దీనికి ఎక్కడో తేడా ఉంది. అక్కడ అందరూ అడుక్కుంటున్నారు, మరి ఇక్కడ అడుక్కుంటే పత్రిక ఏం చెప్పారు? నీవు దైవానివి. ఒక దైవము ఇంకొక దైవం ముందు మోకరిల్లి అడుక్కునే స్థితిలో ఉండరాదు. ఎలా ఉండాలి? ఒక దైవం ఇంకొక దైవంతో మిత్రత్వంలో ఉండాలి. ఎలా ఉండాలి? మిత్రత్వంతో ఉండాలి. అందుకే పత్రిక చెప్తారు, కృష్ణుడు వచ్చి నీ ముందర నిల్చున్నా కూడా హాయ్ కృష్ణ అని షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటారు. ఎందుకంటే నువ్వు దైవమే, కృష్ణుడు దైవం. సో అడుక్కోకూడదు. అనంతమైన ఆత్మ చైతన్య శక్తి నీ లోపలే ఉంది. ధ్యానం ద్వారా దాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఏమని చెప్తాడు కదా, ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా. ధ్యానం ద్వారా ఏమవుతుంది? ఆ ముసుగు తొలగిపోతుంది అన్న విషయం నాకు అర్థమైంది. సో క్రమక్రమంగా ఆ ముసుగు తొలగిపోతూ వస్తూ ఉంది. ఇంకా ముసుగు పూర్తిగా తొలగిందని నేను చెప్పట్లేదు, ఇంకా ఉంది. పత్రిజీని నేను మొదటిసారి ఆదిలాబాద్ వచ్చినప్పుడు సార్ అడగమన్నాడు, ఏమైనా అడుగు అని అన్నాడు. సార్ని కలిసిన వెంటనే 1 month లోనే వచ్చేసాడు ఆదిలాబాద్. ఏమైనా అడుగు అని అంటే, సార్ ధ్యానం చేస్తుంటే ఆలోచనలు బాగా వస్తున్నాయి సార్ అని అడిగిన. అప్పటి నేను ధ్యానం చేసిందే లేదు సరిగ్గా. ఏం పర్లేదు, వచ్చే జన్మకు చూసుకో అని అన్నాడు. మళ్ళీ ఏదో పెద్ద తెలిసినట్టు వచ్చే జన్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాను. అప్పుడు పతిది చెప్పినటువంటి ఒక మాట, నిన్ను నువ్వు మర్చిపో అన్నా. నాకు ఆ ఒక్క మాట అర్థం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. నన్ను నేను ఏ విధంగా మర్చిపోగలను? నేను ఇంకా ఈ శరీరం అనే భావనలోనే ఉన్నాను. నేను ఇంకా నా మనసు నియంత్రణలోనే ఉన్నానేమో. ఈ శరీర భావన దాటి, మనసు భావన దాటి ఎప్పుడైతే మనం పరిపూర్ణ ఆత్మస్థితిలో ఉంటామో అప్పుడు నన్ను నేను మర్చిపోవడం, శరీరం అనే స్థితిని మర్చిపోవడం. శరీరం ఉంటుంది, కానీ మనము ఈ శరీరము మనసు అనే స్థితిలో కాకుండా ఆత్మస్థితిలో మన కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉంటాం. మరి మనం ఆత్మస్థితిలో మన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నామా, లేదా మనసు స్థితిలోనే ఉన్నామా? ఇక్కడ ఉన్నంతసేపు నేను ఆత్మస్వరూపమే అనుకుంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత లొల్లి షురు,
అన్ని గుర్తుకొస్తాయి. పొద్దు లేచి నుంచి రాత్రి దాకా ఎవరినొకరిని తిడుతూ ఉండడమే, లేదా మనల్ని మనం తిట్టుకుంటూ ఉండడమే. చీ ఎదో బతుకు, చీ ఎదో బతుకు, చీ ఎదో బతుకు. మీరు ఇంటి నుంచి బయలుదేరి క్లాస్కి వస్తానప్పుడు వర్షం స్టార్ట్ అయితే ఏం చేస్తారు? వర్షాన్ని తిట్టుకుంటారు. చీచి ఏదో వర్షం, నేను క్లాస్కి వెళ్దాం అనుకున్నప్పుడే ఈ వర్షం రావాలనా? అంటే పెద్ద నువ్వు క్లాస్కి వెళ్ళి ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నావు, నీకోసం వర్షం ఆగిపోతుంది. మరి ఏంటో ఏదో ఆలోచన అనిపిస్తుందా లేదా? రోజు మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కనబడతాడు. నమస్తే అన్న, నమస్తే సార్ అంటాడు. ఒకరోజు ఆ వ్యక్తి మీకు నమస్తే పెట్టాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు, ఏదో పరధ్యానం వెళ్ళిపోతాడు. సో అక్కడి నుంచి మీ లోపల ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. ఇతను నాకు రోజు నమస్తే పెట్టేవాడు, ఈరోజు ఎందుకు పెట్టలేదు? నా విలువ తగ్గిపోయింది. నేను ఈడు ఏ పని కూడా చేసి ఉంటాడు, వీడికి ఏమన్నా తెలిసిపోయిందా అని ఈ యొక్క ఆలోచనలతోటి ఒత్తిడికి గురవుతాం మనం. ఎందుకు నమస్కారం పెట్టలేదు, నాకు రోజు పెట్టేవాడు అంటే రాను రాను నాకు గౌరవం తగ్గుతుందా ఏంటి? అక్కడ ఏమీ జరగదు. పాపం ఆడేదో పరధ్యానంలో ఉండి పెట్టకుండా వెళ్ళిపోయింది. కానీ వీడేమవుతాడు? వీడి లోపల ఉన్న ఆలోచన మెరుస్తా ఉంటది, కూర్చుతా ఉంటది. ఇది ఆలోచనతో ఇంటికి వెళ్తాడు. ఇక్కడ ఇన్నాయన్ని మర్చిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం మళ్ళీ ఆవిడ ఏదో టీలో కాస్త షుగర్ ఏదో కొంచెం తక్కువ అవుతుంది. ఇక్కడ ఉన్న కోపం ఏం చేస్తాడు? నువ్వు చేయబట్టే నా పరువు గంగలు కలిసిపోయింది. మొన్న మన చుట్టాలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వంట చేయమంటే ఉప్పు తక్కేసినావు నువ్వు, వాళ్ళు ఏమనుకుంటే అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది లొల్లి. ఇక్కడ ఉన్నాయన్ని ఎడిగిపోయినాయి, కొండెక్కినాయి. సో ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. మనం ఎలా ఉంటున్నాం మరి? శరీర స్పృహతోటే ఉన్నాం. శరీర స్పృహతోటే ఉన్నాము. ఈ శరీర స్పృహ నుంచి ఆత్మస్థితికి చేరుకోవాలంటే సరియైన ధ్యాన సాధన మార్గము ఒక్కటే, ఆనాపానసతి. ఇక్కడ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి ఒక్కసారి. వెరీ గుడ్. మిగతా